ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలం గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి కొమరెడ్డి వెంకరెడ్డి గారు బలపరిచినటువంటి మొత్తం సుధీర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. గ్రామ ప్రజల్లో వాళ్ళ సమూహత ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా గెలవాలనుకుంటున్న అంశాలపై మనం ఈ రోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ప్రజలు మీ స్పందన ఏ విధంగా ఉంది? స్పందన అయితే బాగుందండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి పథకం కూడా ప్రజల్లోకి వెళ్తుంది. 10 సంవత్సరాలు లేనటువంటి రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ అన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తికే ఇక్కడ ఓటేసి గెలిపిస్తామని చెప్పి ప్రజలు కూడా చెప్తున్నారు. అంటే మీరు ఎలాంటి వాళ్ళకు హామీలు ఇవ్వడం జరుగుతుంది గ్రామ ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు ముఖ్యంగా? ఎందుకంటే ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే రైతు సమస్యలు అధికంగా ఉన్నాయి. ఆ సమస్యలు మీరు ఏ విధంగా పరిష్కరించాలని వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది? గ్రామంలో కొన్ని రైతులకు సమస్యలు అంటే మార్కెట్కి సంబంధించి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ మహిళా శక్తికి సంబంధించి ఒక రైస్ మిల్లులు కూడా కడుతున్నారు. గవర్నమెంట్కి సంబంధించి ల్యాండ్లలో రైస్ మిల్లులు కూడా కడుతున్నారు. అదేవిధంగా మార్కెట్ యార్డ్ని పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తారు. మంత్రి గారు కూడా మొన్న మాట్లాడడం జరిగింది. అలాగే రైతుకు సంబంధించిన వడ్లు పోవడం కొంచెం లేట్ అవుతుంది. వాటికి కూడా గోడామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే మీరు డబ్బు మరియు మద్యం రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి? డబ్బు రాజకీయాలు మనం చేసేంత అవసరం ఏం లేదు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అన్ని పథకాలు ఇస్తూనే ఉంది. ఈ రోజు చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయల పథకం, ఒక ఇంటికి ఓటుకు 500, 1000 రూపాయలు ఇస్తుండొచ్చు. కానీ ఓటర్ ఏం ఆలోచిస్తున్నట్టు అభివృద్ధి చేసే వారికే ఓటు వేయాలి. 5 లక్షల రూపాయలు మనకి ఇల్లు ఇస్తున్నప్పుడు మనకు డబ్బులు ఎందుకు, మద్యం ఎందుకు అని చెప్పి ప్రజలు కూడా మేము పోతుంటే చెప్తున్నారు. అంటే మీరు గతంలో చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? అవి ఏంటి? ఉన్నాయండి. లాక్డౌన్లో నేను దాదాపు 2015 నుంచి 10 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. సొంతంగా జననీ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ స్థాపించి పేద ప్రజలకు, అలాగే స్కూల్ పిల్లలకు, చదువుకోలేని పేద పిల్లలకు, స్కూల్ పిల్లలకు కూడా షూజు టై, గవర్నమెంట్ పిల్లలకు కూడా షూజు టై బెల్ట్ ఇస్తూ వాళ్ళు కూడా ఒక ప్రైవేట్ స్కూల్ పిల్లల్లాగా కనబడాలనే ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వాటిలో భాగంగానే పేదవారు ఎవరైనా చనిపోయినా కూడా హాస్పిటల్కి సంబంధించి ఇంకేదైనా అనారోగ్యం పాలైనా కూడా వారి ఇంటికి వెళ్ళి 5,000, 10,000 మా వంతు సాయం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా కరోనా సమయంలో 2020 లాక్డౌన్, ఫస్ట్ లాక్డౌన్లో మొదటి విడత మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో, అలాగే మా గ్రామ పంచాయతీలో ఉన్న నాయకుల సహకారంతో ఊర్లో ఉన్న పేద ప్రజలకు ప్రతి కుటుంబానికి కూడా కూరగాయలు ఇవ్వడం జరిగింది. రెండో లాక్డౌన్ పీరియడ్లో నిత్యావసర సరుకులు దాదాపు 25 రోజులకు సరిపోయే నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కటి, ఉప్పులు, పప్పులు, నూనె ప్రతి ఒక్కటి ఇంట్లో నుంచి వెళ్ళే పరిస్థితి లేదు. ఆ రోజు మా తిప్పర్తిలో 90% మంది కూలీలే ఉన్నారు. వాళ్ళకి కనీసం కూలీ దొరికే అవకాశం కూడా లేదు. ఆ సమయంలో మేము మా ఊర్లో ఉన్న ప్రజలు మా కుటుంబాలలాగా భావించి ప్రతి కుటుంబానికి కూడా నిత్యావసర సరుకులు ఇచ్చి వారిని మా వంతు సహకారంగా కాపాడుకోవడం జరిగింది. నల్గొండ నియోజకవర్గంలో తిప్పర్తి మండలం అనేది ప్రముఖ మండలం కావచ్చు. అయితే ఈ మండలంలో ఇంతమంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కోమరెడ్డి వెంకరెడ్డి గారు మిమ్మల్ని బలపరచడం గల కారణం ఏంటి? సర్పంచ్ అభ్యర్థిగా అట్లా ఏం లేదన్న, నన్నే అనుకోవడం అట్లా ఏం లేదు. అందరూ సమవుజ్జులే. అందరూ అంటే యంగ్స్టార్ కావాలని కోరుకున్నట్టుగా, లేకపోతే ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అంటే లాస్ట్ టైం నేను ఇక్కడ సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. కొంత స్వల్ప మెజార్టీతో ఓడిపోవడంతో మళ్ళీ నాకే అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే మీతో పాటు పనిచేసినటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, అదేవిధంగా కోమారెడ్డి వెంకరెడ్డి గారి సహాయ సహకారాలు మీకు ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు? 100% వారి దగ్గర మనిషి నేను. నాకు ఖచ్చితంగా వారి సహకారం ఉంటుంది. ఇక్కడ ఉన్న మా సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు నాతో పాటే ఉంటూ ప్రతి ఒక్కరు వారి సహకారం ఉంటుంది. వారు కూడా నాకు కూడా కష్టపడడం జరుగుతుంది. ప్రత్యర్థి పార్టీ నాయకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అభ్యర్థి కావచ్చు, నాయకులకు కావచ్చు. ప్రత్యర్థి పార్టీకి చెప్పేది ఏం లేదు. వాళ్ళు ఆల్రెడీ ఒక 20 ఏళ్ల నుంచి వాళ్ళ పాలన అందరూ చూస్తూనే ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు రాష్ట్ర స్థాయికి, దేశ స్థాయికి కూడా వేరు కొద్దిమంది. ఇక మా గ్రామ స్థాయి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదే విధంగా మీరు సుమారు ఎంత మెజారిటీతో గెలుపొందాలని మీరు భావిస్తున్నారు? మెజారిటీ అనేది మనం చెప్పలేము, అది ప్రజలు డిసైడ్ చేస్తారు. మనం చేసిన పనులు గుర్తించి వారు డిసైడ్ చేస్తారు, కానీ మనం దానికి ఏం చెప్పలేము. మీ గ్రామ యువత కావచ్చు, అదే విధంగా మీ గ్రామ మహిళలు కావచ్చు, మీ పట్ల ఏ విధంగా ఆదరిస్తున్నారు? ఖచ్చితంగా మహిళల ఆదరణ మా తిప్పర్తిలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నేను పొద్దున్న లేస్తే ప్రతి ఏరియాలో మహిళలకు, అక్క చెల్లెలు అందరికి కూడా నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటా. ఏ అక్కకు, ఏ అమ్మకు ఆరోగ్యపరంగా కానీ ఇంకేదైనా హాస్పిటల్ సంబంధించి
లేదా ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా కూడా నా వంతు సహకారంగా ఎప్పుడు మహిళలకు ఉంటూనే ఉంటా. దానిలో భాగంగా వాళ్ళు ఎప్పుడు కూడా నాకు మంచి అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే నేను ఈ పనులు చేసి మీకు చూపిస్తాను, ఇలాంటి అభివృద్ధి చేసి చూపిస్తాను అనేటువంటి ప్రణాళిక మీకు ఏదైనా ఉందా? అది ఏంటంటే మీరు జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రామ పంచాయతీ అభివృద్ధి అంటే ముఖ్యంగా మాకు పొలాలకు వెళ్ళే రైతులకు పొలాల దగ్గర వెళ్ళడానికి కొద్దిగా ఇబ్బంది, బాటలకు సమస్య ఉన్నది. ఆల్రెడీ అవి మొదటి విడతల మట్టి పోయడం జరిగింది. మంత్రి గారితో మొన్న మాట్లాడి 60 లక్షల రూపాయలు పెట్టించి తిప్పలమ్మగూడెం సంబంధించి 6 కిలోమీటర్ల మట్టి రోడ్లని మెటల్ రోడ్లు చేస్తున్నాం. అదేవిధంగా ఇండ్లను కూడా అభివృద్ధి, ఇండ్లు కూడా ఎక్కువగా మా తిప్పర్తి మొదటి నుంచి మొదలు పెడితే చివరి వరకు ఎక్కడ కూడా గుడిసెలు కానీ రేకులు ఇల్లు కనబడకుండా ఉండడమే మా ధ్యేయం. అంటే ప్రాధాన్యంగా నేను తిప్పర్తిలో చూసినట్లయితే మాకు మోరీల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అది మోరీల సమస్య మీరు పరిష్కార మార్గం ఈ విధంగా చూడాలనుకుంటున్నారు? డ్రైనేజీ సమస్యలు అంటే అంతకుముందు ఏమైందంటే జనాభా తక్కువ ఉండేది. ఇప్పుడు జనాభా పెరిగింది, ఇల్లు పెరిగేసరికి ఆ డ్రైనేజ్ సమస్య కొంత ఉన్నది. అది ఆల్రెడీ మంత్రి గారితో నేను డిస్కస్ చేయడం జరిగింది. తిప్పర్తికి సంబంధించి తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్గా మేము గెలవగానే దాదాపు ఈ 50 కోట్ల రూపాయలు కూడా ఇక్కడ వెచ్చించి ఆయన ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి కూడా ఆయన సహాయం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఎస్సీ కాలనీలో కమ్యూనిటాలు నూకలవారిగూడెంలో 20 లక్షలు మొదటగా అనుకున్నాము. ఇంకా 20 లక్షలు 40 లక్షలు అయినా కూడా నూకలవారిగూడెంలో ఒక ఎక్కువ ఏరియా అనమాట. అది ఎక్కువ ఏరియా, వాళ్ళకి 40 లక్షల రూపాయలు పెట్టి ఒక కమ్యూనిటాలు కూడా కట్టడం జరుగుతుంది. డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ 2 సంవత్సరాల్లో మొత్తం పూర్తిగా మీరు మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత మీరే రండి, మళ్ళీ మనం ఇదే వేదిక ఒకసారి చూద్దాం. అన్ని ఏరియాలలో ఇదే వీడియోగ్రాఫర్తో తీసుకొని పోతా. 2 సంవత్సరాలు మాకు సమయం ఇవ్వండి. మొత్తం ఈ తిప్పర్తిలో ఎక్కడెక్కడ డ్రైనేజ్ సమస్యలు, సీసీ రోడ్ల సమస్యలు, అలాగే కొంత ఎలక్ట్రికల్ సమస్యలు కూడా ఉన్నవి. అన్ని పూర్తిగా మేము చేసే ప్రయత్నం మేము చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తిపై ఎవరైతే ఉన్నారో తండు నరసింహగౌడ్ గారు, వాళ్ళు కంచెల భూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు సవాలైతే విసరడం జరుగుతుంది. తిప్పర్తి మండలం మొత్తం కూడా భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోగలరని మేము భావిస్తున్నామని చెప్పి వాళ్ళు ఒక సవాలైతే విసరడం జరుగుతుంది మీ పార్టీపై. దాన్ని మీరు ఎదుర్కొని ఏ విధంగా మీరు ఫేస్ చేయగలుగుతున్నారు? భూపాల్ రెడ్డి గారు గతంలో 5 సంవత్సరాల క్రితం వారే వచ్చారు. వారి పార్టీలో ఉండి రెబల్గా ఆయన వేయడం కూడా జరిగింది. 5-7 సంవత్సరాల క్రితం భూపాల్ రెడ్డి గారు వచ్చి వాళ్ళ గురించి ఆయనే చెప్పిండు. రేపు వచ్చి చెప్పే కొత్తగా ఏం లేదు, వాళ్ళు డిపాజిట్ పెట్టుకుంటారు, పంచాయతీలు చేస్తారని అది మా ప్రజలకు తెలుసు. ఆయననే చెప్పడం జరిగింది. భూపాల్ రెడ్డి గారే వచ్చి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని ప్రతి ఒక్కరికి తెలిసి తిప్పడతలు ఆయన ఏం చెప్పిండో అందరికీ తెలుసు. వాళ్ళు ఎంత మెజార్టీతో గెలుస్తారో మేము ఎంత మెజార్టీతో గెలుస్తామో చూపిస్తాం 11వ తారీఖు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ నాయకులు పాషన్న నరేష్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. తిప్పర్తి మండల కేంద్ర సర్పంచ్ పదవి చాలా విలువైనది. ఈ గ్రామ అభివృద్ధి కోసం చాలా ఉత్సాహవంతులు ఎన్నిక కావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మహిళలకు అవకాశం వచ్చింది కాబట్టి బద్దం రజిత గారు పోటీ చేస్తున్నారు. రజిత గారు మంచి ఉన్నత విద్యావంతురాలు. గత కొన్ని సంవత్సరాలుగా సుధీర్ సహచరిగా ప్రజాసేవలో సుధీర్ ఎలా తిరుగుతుంటాడో గమనించినటువంటి మహిళ. సుధీర్ గురించి చెప్పాలంటే పదవిలో ఉన్నా లేకున్నా గ్రామ సమస్యలు, యువకులది, మహిళల సమస్యల పట్ల ప్రతి నిత్యం శ్రద్ధ పెట్టి పరిష్కరించడానికి గత 7 సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కోమటిరెడ్డి గారి అనుంగి శిష్యుడిగా చాలా కొట్లాడి గ్రామాభివృద్ధి కోసం నిధులు తీసుకొచ్చిండు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి జూనియర్ కళాశాల మంజూరైంది. ఇక్కడ తిప్పర్తి సెంటర్లో సుందరీకరణ కోసం సెంటర్ను సుందరీకరణ చేయడం కోసం 14 కోట్ల నిధులు తెచ్చిర్రు. ఇక్కడ బైపాస్ రోడ్ నిర్మాణం అయింది. తిప్పలమ్మగూడెం రైతుల సమస్యలను గుర్తించి సుధీర్ మంత్రి గారి దృష్టికి దిగగానే వర్షాలు పడుతున్నాయని చెప్పి ఒక 10 రోజుల్లోనే ఆ రోడ్డు చేయడం జరిగింది. బద్దం సుధీర్ జనని ఫౌండేషన్ ద్వారా స్కూల్ విద్యార్థులే కానీ, మహిళలకు కానీ, వైద్య సదుపాయాలకు కానీ ఒక 7 సంవత్సరాల నుంచి చేస్తుండు. అదంతా ప్రజలు గుర్తించిర్రు. పదవిలో ఉన్నా లేకున్నా చేసే వ్యక్తి అని ప్రజల హృదయాల్లో ఉన్నది. 3 రోజుల క్రితం మంత్రి గారు వచ్చారు. మంత్రి గారు వచ్చి
ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చిండు. యువకుడు, ఉత్సాహవంతుడు, అభివృద్ధిని పరిచేటువంటి సుధీర్ని గెలిపించండి, ఎన్ని కోట్లైనా ఈ గ్రామానికి ఇచ్చి నేను అభివృద్ధి చేస్తాను, మోడల్ పంచాయతీ గ్రామాన్ని చేస్తానని హామీ ఇచ్చిండు. అదే విధంగా సుధీర్ సేవ చేసే మనస్తత్వం ఉంది. మంత్రి గారితో కొట్లాడి ఒప్పించి నిధులు తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా గ్రామ ప్రజలు గమనించి మన గ్రామం అభివృద్ధి కావాలంటే బద్దం రజిత గారి ఉంగరం గుర్తు మీద ఓటేసి మన గ్రామాన్ని ఆమెను గెలిపించండి, గ్రామాన్ని అభివృద్ధికి పట్టం కట్టండి అని ఈ సందర్భంగా పత్రికా ముఖంగా నేను మనవి చేస్తున్నాను. ప్రస్తుతం మనతో పాటు సర్పంచ్ అభ్యర్థి రజిత గారు ఉన్నారు. వారిని అడిగి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీరు. తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఈసారి మహిళకి అవకాశం రావడంతో నేను పోటీ చేయడం జరిగింది. కావున బద్దం సుధీర్ గారు చేసిన పనులన్నీ తిప్పర్తి ప్రజలందరూ గమనించి గుర్తించి ఇంకా ఫ్యూచర్లో కూడా చేస్తారని నేను చెప్పదలుచుకున్నాను. కావున మీరందరూ ఉంగరం గుర్తు కోటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. బద్దం రజిత సుధీర్ గారు తిప్పర్తిలో ఒకటే నినాదం, ఆశీర్వదించండి, అభివృద్ధి చేసి చూపెడతాను. కోమారెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఇప్పటికే ఈ గ్రామ పంచాయతీని కొంత మెరుగుదిద్దడం జరిగింది. ఇంతకుముందు మీరు అడిగినటువంటి సమస్య, డ్రైనేజ్ సమస్య ఉందని చెప్పినారు. దానికి వెంకరెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ బైపాస్ ఇది ఇక్కడ పెట్టినటువంటి ఈ రోడ్డు 14 కోట్లతో నిర్మించడం జరిగింది. దీంట్లో భాగంగానే డ్రైనేజ్ పనులు కూడా చేస్తారు. ఇప్పటికే గతంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉండేనంటే ఊరు చుట్టూ మొత్తం తిరిగి వాళ్ళ సొంత పొలాలు ఉన్నాయి కాబట్టి రైతులు అక్కడ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అన్ని ఒక వే తీసుకొచ్చి నల్గొండ సైడ్ పోవాలని బద్దం సుధీర్ గారు చెప్పడం జరిగింది. దానికి మంత్రి గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. త్వరలోనే అతడు చెప్పినట్టు 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తానని కూడా వారు ముందుకెళ్తున్నారు. ప్రజలు అందుకే ఆధార అభియానం చూపెడుతున్నారు. 11వ తారీఖు నాడు బద్దం రజిత సుధీర్ గారిని తప్పకుండా గెలిపించుకుంటారని ప్రజలు చెప్తున్నారు. తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బద్దం రజిత సుధీర్ గారు ప్రచారంలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిప్పర్తి గ్రామ పంచాయతీ మొత్తం కూడా ఎస్సీ కాలనీ, పాత ఊరు, బీసీ కాలనీ, అలాగే సైదుబాయిగూడెం బస్టాండు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ప్రతి ఓటర్ని తను సుధీర్ గారు గత 7 సంవత్సరాలుగా ఈ తిప్పర్తి గ్రామ పంచాయతీని ఇక్కడనే ఉండి అనేక సేవలు, ఇప్పుడు ఇందాక మా రమేష్ చెప్పిండు, అనేక సేవలు మన అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా చెప్పినారు. ఏంటంటే సుధీర్ గుణం ఏంటంటే ప్రతి పేదవాడికి ఆపద సాపద వచ్చినా నేనున్న జనని ఫౌండేషన్ ద్వారా తను ఎన్నో కార్యక్రమాలు చేశారు. బడి పిల్లలకు టైల్ బెల్టులు కావచ్చు, అలాగే రైతుల సమస్యలు, ముఖ్యంగా మొన్న రైతులు వానాకాలం సీజన్లో కాలువలు రాక చాలా ఇబ్బంది పడితే నూకల వారి గూడానికి తన సొంత డబ్బులతో 2 లక్షల రూపాయలు పెట్టి ఆ కాలువలు తీపిచ్చి కోమటికుంట, కర్ణాలకుంటకు నీళ్లు తెచ్చిన గొప్ప మనసున్న మహారాజు బద్దం సుధీర్. అలాంటి మంచి వ్యక్తిని మనందరం అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు తన భార్యను నిలబెట్టి ఇలా ఉంగరం గుర్తొచ్చింది, వారికి ఉంగరం గుర్తు మీద ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తే ఇంకా 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఈ తిప్పర్తి మండల కేంద్రాన్ని, గ్రామ పంచాయతీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడని మేము మాజీ ఎంపీటీసీలో అయినా కానీ మాకు ఆయన మీద విశ్వాసం, నమ్మకం, పూర్తి బాధ్యత ఉందని మేము కూడా కోరుకుంటున్నాం. అలాగే మీరు ఇందాక చెప్పారు డ్రైనేజీ, వీజ్ లైట్లు అంటారు. ఈ సర్పంచ్ పదవి పోగానే సార్తో మాట్లాడి తన దగ్గరికి పోయి హైదరాబాద్కు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దరిదాపు మొత్తం తిప్పర్తి గ్రామ పంచాయతీలో ఎన్ని స్తంభాలు ఉన్నాయో అన్ని స్తంభాలకు LED లైట్లు వేపించిన గొప్ప మనసున్న నాయకుడు. పదవి లేకున్నా కానీ అన్ని పనులు చేస్తుండు. మనం ఒక్కసారి ఆయనకు అవకాశం ఇచ్చి సర్పంచ్ కనుక మన అభివృద్ధి నిలబెడితే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తారని మాకు నమ్మకం ఉంది. ప్రజలందరూ ముక్క ఖండంతో, మహిళలు, అక్క చెల్లెలు అందరూ కూడా సుధీర్ కోటేద్దాం, బ్రహ్మాండమైన మేయట్ ఇచ్చి గెలిపిద్దామనే దృక్పథంతో ఉన్నారు. మనసు తహదహలాడిపోతుంది. కాబట్టి మీరు 11వ తారీఖు రండి. మధ్యాహ్నం సాయంత్రం 5 గంటలకు ఆయనకు కలర్లు పూసి మా ఉత్సాహాలు, బాంబుల ఉత్సాహాలు బ్రహ్మాండంగా ఉంటాయి. మేము భగవంతుని నమ్ముకున్నాం, ప్రజలు నమ్ముకున్నాం. ఈ భగవంతుడు, ప్రజలు గెలిపిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ
బద్దం సుధీర్ నాయకత్వంలో రాబోయే రోజులలో తిప్పర్తి గ్రామ పంచాయతీ మొత్తం కూడా అభివృద్ధి జరుగుతుందని మేము మనసారా ఆకాంక్షిస్తూ వారికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. అదే విధంగా మనతో పాటు యువకులు ఉన్నారు. యువకులను అడిగి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ యువతకు మీ సర్పంచ్ అభ్యర్థి ఇచ్చినటువంటి హామీలు ఏంటి? ఈ రోజు ఇప్పటి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బద్దం సుధీర్ రజిత గారు యొక్క హామీలు ఎట్లా ఉన్నాయంటే, తిప్పర్తిలో మంచి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకుపోయే హామీలు ఉన్నాయి. యువత కానివ్వండి, ఊర్లలో ఉన్న ముసలోళ్ళు, పెద్దోళ్ళు అందరూ కూడా దానికి ఆకర్షితులై వారంతా కూడా బద్దం సుధీర్ రజిత గారిని గెలిపే లక్ష్యంగా ముందుకు పోతూ వారందరూ కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా తీర్మానం చేసుకొని మనం వారికి ఓటేస్తే యువత ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి, యువత అంతా కూడా రాజకీయాలు రావాలి. యువత రాజకీయాల్లోకి వస్తే ఊర్లు బాగుపడతాయి, మండలాలు బాగుపడతాయి, అభివృద్ధి జరుగుతుంది. యువత ముందుండి రాజకీయ వ్యక్తులుగా నిలబడి మరి వారు అభివృద్ధి కార్యక్రమాలను ముందుండి నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటా ఉన్నది. దానిలో భాగంగానే యూత్ అయిన మన బద్దం సుధీర్ రజిత గారు కూడా వారు 10 సంవత్సరాలు సుమారు కరోనా సమయం నుంచి మొదలు పెడితే వారు గతంలో సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి కూడా చాలా కొద్ది మెజార్టీతో ఓడిపోయినారు. ఓడిపోవడం కాదు, వాళ్ళు గెలిపే వారి ఒక విధంగా జనాలు గెలిపించారు వారికి. అదే గెలుపుని ఆకాంక్షిస్తూ ఈసారి మాత్రం బద్దం సుధీర్ రజిత గారిని అవకాశం ఇచ్చి మరి వారిని గెలిపిస్తే మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ఉన్న నల్గొండ జిల్లా మంత్రివర్యులు గౌరవశ్రీ మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సారథ్యంలో మరి సుమారు 30 కోట్ల నిధులు కూడా ఇక్కడికి మండలానికి తిప్పర్తి గ్రామానికి నేను ఇస్తాను. సుధీర్ గారిని గెలిపిస్తే త్వరలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సిసి రోడ్లు, డ్రైనేజీలు ప్రతి ఒక్కరు కూడా అన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే అన్ని కుల సంఘాలు కూడా మా మైనార్టీ కమ్యూనికేషన్ నుంచి కూడా మైనార్టీస్ కూడా ఇక్కడ ఎక్కువ వారి యొక్క పేద పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గౌరవ మన బద్దం సుధీర్ గారు వారిని దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రివర్యులు గారికి దృష్టిలో తీసుకెళ్లి మరి వారికి సుమారు 20 నుంచి 25 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించడం జరిగింది. వారికి సుమారుగా 3 లక్షల రూపాయలు బిల్లు పడడం కూడా జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ గత 10 సంవత్సరాల సంది పెండింగ్ లో ఉంది. దాన్ని కూడా మరి మంచి తీసుకురావాలి, ఇండ్లన్నీ మంచిగా చేయించి మరి పేద ప్రజలకు పంచాలి. దాంట్లో కూడా మైనారిటీస్ కూడా మరి పేదలకు కూడా దళితులకు కూడా అందరికి కూడా దాంట్లో అవకాశం కల్పించాలనే గుణమున్న నాయకుడు బద్దం సుధీర్ రజిత గారు. వారిని మరి గెలిపిస్తే మంచి అభివృద్ధి జరుగుద్ది, ఊరు కూడా బాగుపడుతుంది, మన అందరూ కూడా సంతోషిస్తానని చెప్పి ఊర్లు కూడా అందరూ పేద ప్రజలు, ముసలోళ్ళు, పెద్దలోళ్ళు, యూత్ అందరూ కూడా వారి గెలిపే లక్ష్యంగా మరి ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. చూసారు కదండి, ప్రస్తుతం మనతో పాటు యువ నాయకులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, అదేవిధంగా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మనకు బద్దం సుధీర్ గారు, రజిత గారు కూడా మాట్లాడడం జరిగింది. వారు భారీ మెజారిటీ తోటి ఈ రోజున 11వ తారీఖు రోజున ఎలక్షన్ లో వాళ్ళు గెలుపొంది మేము గ్రామ ప్రజలకు న్యాయం చేస్తాము, అదే విధంగా మేము నమ్మకంగా ఈ 5 సంవత్సరాలు కూడా మేము వాళ్ళకు పనిచేస్తూ అహర్నిశలు వాళ్ళకు సేవ చేస్తూ, అదే విధంగా మేము ఇంతకుముందు గతంలో కూడా మేము అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అదే విధంగా మేము ఇప్పటికి కూడా అదే సేవా కార్యక్రమాలకు ముందు సాగుతాం. ఏదైతే సమస్యలు ఉన్నాయో గ్రామ ప్రజలకు నేరుగా మా దగ్గరకు వచ్చి వారి సమస్య చెప్పినప్పటికీ మేము వారి సమస్య పరిష్కార మార్గానికై పనిచేస్తామని, అదే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరైతే మంత్రివర్యులు ఉన్నారో ఆ రాష్ట్రానికి వాళ్ళ సలహా సూచనలతో మేము గ్రామ అభివృద్ధికి పనిచేస్తామని వారికి తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ.